హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ మరియు ఫ్లూయిడ్స్లో ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వెన్ ఏ స్పైరల్ స్ప్రింగ్ ఈ స్ట్రెచ్ బై సస్పెండింగ్ ఏ లోడ్ విత్ ఇట్ ద స్ట్రెయిన్ ప్రొడ్యూస్డ్ ఈస్. అంటే వాడు ఏమడుగుతుందంటే, ఒక స్పైరల్ స్ప్రింగ్ ఉందంట, ఆ స్పైరల్ స్ప్రింగ్ ని స్ట్రెచ్ చేశారంట, ఒక లోడ్ అప్లై చేసి ఆ స్పైరల్ స్ప్రింగ్ ని స్ట్రెచ్ చేశారంట. స్ట్రెచ్ చేస్తాం వల్ల దాంట్లో ప్రొడ్యూస్ అయిన స్ట్రెయిన్ ని ఏమంటారు అని అడిగారు అనమాట. సో దాంట్లో ప్రొడ్యూస్ అయిన స్ట్రెయిన్ ని మనం ఏమంటాం అంటే షీరింగ్ స్ట్రెయిన్ అంటాం. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద లెంత్ ఆఫ్ ఎ రాడ్ అండర్ లాంగిట్యూడినల్ టెన్షన్ T1 ఈజ్ L1 అండ్ దట్ under longitudinal tension T2 is L2. What is the actual length of the rod in the absence of the tension? ఓకే, వాడు ఏమన్నాడో చూద్దాం. సో ఇది ఒక రాడ్ అంట, ఈ రాడ్ యొక్క లెంత్ ఎంత ఇచ్చాడు? L అనే లెంత్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ రాడ్ మీద T1 అనే టెన్షన్ అప్లై చేస్తాం వల్ల ఏమైంది? దాని లెంత్ L నుంచి L1 మారిపోయిందంట. అలాగే అదే రాడ్ మీద T2 అనే టెన్షన్ అప్లై చేస్తాం వల్ల ఏమైంది? దాని లెంత్ L నుంచి L2కి మారిపోయిందంట. ఓకే, సో వాడు ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? ఈ ఇనిషియల్ లెంత్ ఆఫ్ ద రాడ్ ఎంతో క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఓకే, ఇక్కడ నోన్ క్వాంటిటీస్ ఏంటి? L1 T1 L2 T2. ఓకే, మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? L క్యాలిక్యులేట్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇవన్నమాట. అంటే L1 T1 L2 T2 అండ్ L2 T2 లో క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఏం జరిగింది? T1 అనే టెన్షన్ అప్లై చేస్తాం వల్ల L అనే లెంత్ గల రాడ్ ఎక్కడికి ఎక్స్టెండ్ అయింది? L1 కి ఎక్స్టెండ్ అయింది. అప్పుడు చేంజ్ ఇన్ లెంత్ ఏమవుతుంది? డెల్టా L1 ఈజ్ ఈక్వల్ టు L1 మైనస్ L అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా ఏంటి? యంగ్స్ మాడ్యులస్ Y ఈజ్ ఈక్వల్ టు లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా. దట్ ఈస్ ఇక్కడ అప్లై చేసే ఫోర్స్ ఏంటిది? టెన్షన్ T1 బై A. ఒకవేళ ఈ రాడ్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A అనుకుంటే అప్పుడు ఇక్కడ కూడా ఏనే అవుతుంది. సో లాంగిట్యూడినల్ స్ట్రెస్ యంగ్స్ మాడ్యులస్ Y ఈజ్ ఈక్వల్ టు లాంగిట్యూడినల్ స్ట్రెస్ దట్ ఈస్ టెన్షన్ బై ఏరియా బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ దట్ ఈస్ చేంజ్ ఇన్ లెంత్ డెల్టా L1 బై ఒరిజినల్ లెంత్ L. ఓకే, నెక్స్ట్ ఇది కేస్ 1 అనుకోండి. ఇప్పుడు కేస్ 2కి వెళ్దాం. కేస్ 2లో ఏమైంది? T2 అనే టెన్షన్ అప్లై చేస్తాం వల్ల L అనే లెంత్ గల రాడ్ ఎక్కడికి ఎక్స్టెండ్ అయింది? L2కి ఎక్స్టెండ్ అయింది. అప్పుడు చేంజ్ ఇన్ లెంత్ డెల్టా L2 ఏమవుతుంది? డెల్టా L2 విల్ బి ఈక్వల్ టు L2 మైనస్ L అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి కేస్ 1కి కేస్ 2కి రాడ్ యొక్క మెటీరియల్ మార్చాల, అంటే నేచర్ ఆఫ్ మెటీరియల్ సేమ్ అవుతుంది. నేచర్ ఆఫ్ మెటీరియల్ సేమ్ అవటం వల్ల కేస్ 1లో యంగ్స్ మాడ్యులస్ Y అయితే కేస్ 2లో కూడా యంగ్స్ మాడ్యులస్ Y అవుతుంది. సో Y ఈజ్ ఈక్వల్ టు అగైన్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ దట్ ఈస్ T2 బై A హోల్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ దట్ ఈస్ డెల్టా L2 బై L. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సేమ్ అయింది. ఎందుకని? స్లైట్ గా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ లో మార్పు ఉన్న ఈ లెంత్ లో ఉన్న మార్పుతో కంపేర్ చేస్తే ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ లో మార్పు చాలా నెగ్లిజిబుల్ అవుతుంది అనమాట. సో సేమ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్స్ తీసుకుంటాం రెండు కేసులు. ఇప్పుడు నేనేం చేస్తా? కేస్ 1 బై కేస్ 2 చేస్తా. అప్పుడు నాకేమొస్తుంది? Y బై Y ఈజ్ ఈక్వల్ టు కేస్ 1లో T1 బై A బై డెల్టా L1 బై క్యాపిటల్ L హోల్ డివైడెడ్ బై T2 బై A బై డెల్టా L2 బై క్యాపిటల్ L. ఓకే, ఈ A క్యాన్సిల్ అయిపోతుంది, అలాగే ఈ L క్యాన్సిల్ అయిపోతుంది, ఈ Y క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు నాకేమొస్తుంది? 1 ఈజ్ ఈక్వల్ దట్ ఇంప్లైస్ 1 ఈజ్ ఈక్వల్ టు T1 బై డెల్టా L1 బై T2 బై డెల్టా L2. ఓకే, ఇది తీసుకెళ్తే ఏమవుతుంది? దట్ ఇంప్లైస్ T2 బై డెల్టా L2 ఈజ్ ఈక్వల్ టు T1
బై డెల్టా L1. ఓకే, ఇప్పుడు డెల్టా L2 ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు, L2 మైనస్ L రాసుకోవచ్చు. అలాగే డెల్టా L1 ప్లేస్ లో L1 మైనస్ L రాసుకోవచ్చు. దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు, T2 బై డెల్టా L2 ప్లేస్ లో L2 మైనస్ L ఈజ్ ఈక్వల్ టు T1 బై డెల్టా L1 మైనస్ L. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేసి మనం అరేంజ్మెంట్ చేస్తే మనకి L ఏమొస్తుంది అంటే L ఈజ్ ఈక్వల్ టు L1 T2 మైనస్ L2 T1 హోల్ డివైడెడ్ బై T2 మైనస్ T1 వస్తుంది అనమాట. సో మన ఫోర్త్ ఆప్షన్ వస్తుంది. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటిది, ఫోర్త్ ఆన్సర్ అనమాట. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద ఫ్లో రేట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఏ ట్యాప్ ఆఫ్ డయామీటర్ 1.25 centimeter is 3 liter per minute. If the coefficient of viscosity of water is 10 power minus 3 Pascal second, the nature of flow is. ఓకే, సో వాడు ఏం చెప్తున్నాడు చూడు, ఇది ఒక ట్యాప్ అంట, ఈ ట్యాప్ లోంచి వాటర్ ఇలా కిందకి పడుతుంది అంట. ఈ ట్యాప్ యొక్క డయామీటర్ ఎంత ఇచ్చాడు, D ఈజ్ ఈక్వల్ టు 1.25 సెంటీమీటర్ ఇచ్చాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు 1.25 ఇంటూ 10 power minus 2 మీటర్స్ ఇచ్చాడు. ఇంకేం ఇచ్చాడు, ఫ్లో రేట్ అంటే వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ ఫ్లోయింగ్ పర్ సెకండ్ ఆర్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఫ్లోయింగ్ పర్ సెకండ్. దాన్ని మనం ఏమనుకుందాం, Q/T అనుకుందాం. Q/T ఎంత ఇచ్చాడు, 3 లీటర్ పర్ మినిట్ ఇచ్చాడు. ఓకే, ఇంకేం ఇచ్చాడు, ద కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఆఫ్ వాటర్ ఈటా, the coefficient of viscosity of water eta is equal to ఎంత ఇచ్చాడు, 10 power minus 3 పాస్కల్ సెకండ్ ఇచ్చాడు. ఓకే, అలాగే వాటర్ కాబట్టి దాని డెన్సిటీ ఎంత తీసుకోవచ్చు, రో ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఆర్ 10 power 3 kg పర్ మీటర్ క్యూబ్. ఓకే, సో ఇప్పుడు వాడు ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, నేచర్ ఆఫ్ ది ఫ్లో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అంటే ఈ ఫ్లో అనేది అన్స్టడీ ఫ్లోనా, టర్బులెంట్ ఫ్లోనా, స్ట్రీమ్ లైన్ ఫ్లోనా, లామినార్ ఫ్లోనా చెప్పమంటున్నాడు అనమాట. సో ఈ ఫ్లో ఏదనేది దేని మీద డిపెండ్ అవుతుంది, ఆర్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది, రెనాల్డ్స్ నెంబర్ యొక్క వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఆ వాల్యూ బట్టి మనం ఆ ఫ్లో యొక్క నేచర్ ని డిసైడ్ చేస్తాం అనమాట. ఓకే, సో అంటే మనం ఇండైరెక్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, రెనాల్డ్స్ నెంబర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో మనకు ఫస్ట్ ఏమి ఇచ్చాడు, Q/T ఇచ్చాడు. ఏంటిది, వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఫ్లోయింగ్ పర్ సెకండ్. ఎంత ఇచ్చాడు, Q/T ఈజ్ ఈక్వల్ టు 3 లీటర్స్ పర్ మినిట్. ఈ లీటర్ నేను ఏం చేస్తాను, సెంటీమీటర్ క్యూబ్ లోకి మార్చుతా. 1 లీటర్ అంటే ఎంత తెలుసు మనకి, 10 క్యూబ్ సెంటీమీటర్ క్యూబ్ బై మినిట్ అంటే 60 సెకండ్స్. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3 ఇంటూ 10 క్యూబ్ ఇంటూ సెంటీమీటర్ క్యూబ్ మళ్ళీ మీటర్లోకి మార్చుతా. అప్పుడు నాకు ఏమొస్తుంది, 10 power minus 6 మీటర్ క్యూబ్ బై 60 బై సెకండ్ వస్తుంది. సో Q/T, సో అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, దట్ ఈజ్ ఈక్వల్ టు 3/60 ఇంటూ 10 power minus 3 గా రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు సాల్వ్ చేస్తే 0.5 ఇంటూ 10 power minus 4 మీటర్ క్యూబ్ బై సెకండ్. సో ఇంత వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ పర్ సెకండ్ ఫ్లో అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ Q/T వాల్యూ ఇచ్చారు. సో Q/T అంటే ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లోయింగ్ పర్ సెకండ్. ఇప్పుడు ఉదాహరణకి నేను ట్యాప్ క్లోజ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాటర్ ఏం కిందకి పడవు. ఇప్పుడు ట్యాప్ క్లోజ్ చేసిన 1 సెకండ్కి వాటర్ ఎక్కడికి వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది. అంటే ఎంత వాల్యూమ్ పడింది, ఈ 1 సెకండ్ లో ఎంత వాల్యూమ్ పడింది, అంటే ఇంత వాల్యూమ్ పడింది అనమాట. ఓకే, సో ఈ వాల్యూమ్ నేను ఎలా రాసుకోవచ్చు, వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ టు ఏరియా, ఎలా రాసుకోవచ్చు, ఏరియా ఇంటూ ఈ దూరం అనమాట. ఈ దూరం నేను x అనుకుంటే ఏరియా ఇంటూ x అవుతుంది. ఓకే, సో ఈ ఏరియా అంటే ఏంటి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ దిస్ వాటరేగా. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ దిస్ వాటర్ అంటే ఏరియా ఆఫ్ ది ట్యాప్ అవుతుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది ట్యాప్ అవుతుంది. సో ఇప్పుడు Q/T ని ఎలా రాసుకోవచ్చు, Q/T ఈజ్ ఈక్వల్ Q అంటే వాల్యూమ్, దట్ ఈస్ A ఇంటూ X బై T రాసుకోవచ్చు.
x/t ఏమవుతుంది, x/t ఏమవుతుంది వెలాసిటీగా, దట్ ఈస్ ఈక్వల్ టు AV అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దట్ ఈస్ q/t. ఇప్పుడు దీని నుంచి v ఎలా రాసుకోవచ్చు, v ఈజ్ ఈక్వల్ టు q/t ఇంటూ a గా రాసుకోవచ్చు అనమాట. అంటే ఈ వాటర్ ఎంత వెలాసిటీతో కిందకి పడుతుందంటే q/t ఇంటూ 1/a అనే వెలాసిటీతో కిందకి పడుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, రినాల్డ్స్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలి. మనకి రినాల్డ్స్ నెంబర్ యొక్క ఫార్ములా ఏం తెలుసు, రినాల్డ్స్ నెంబర్ R ఈజ్ ఈక్వల్ టు velocity of the flow of water into diameter of the pipe or diameter of the tap, ఇక్కడ tap, into density of the fluid by viscosity of the fluid, that is eta అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ సబ్స్టిట్యూట్ చేద్దాం. R ఈజ్ ఇక్కడ రాసుకోవచ్చు, దట్ ఈజ్ ఈక్వల్ టు v ని ఎలా రాసుకోవచ్చు, వెలాసిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్, దట్ ఈస్ ఇలా రాసుకోవచ్చు q/t ఇంటూ 1/a ఇంటూ diameter of the tap ఇంటూ density of water, ఇక్కడ ఫ్లూయిడ్ ఏంటి వాటర్, బై viscosity, coefficient of viscosity of water. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు, R ఈజ్ ఈక్వల్ టు q/t ఇంటూ d ఇంటూ rho బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ వాటర్, దట్ ఈస్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది పైప్. ఎలా రాసుకోవచ్చు, πd²/4, πd²/4, πr² r equal to d/2, where d is the diameter of the tap. Okay, d²/4 into eta. ఓకే, ఈ d 1 day క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం రాసుకోవచ్చు, ఈ 4 పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది నీకు 4 ఇంటూ q/t ఇంటూ rho బై πd eta వస్తుంది. ఓకే, ఈ ఫార్ములా వస్తుంది అనమాట. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాస్తారు, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ q/t వాల్యూ ఎంత వచ్చింది, ఇంత వచ్చింది, 0.5 ఇంటూ 10⁻⁻⁴, 0.5 ఇంటూ 10⁻⁻⁴ ఇంటూ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత అనుకున్నావు, 1000 kg/m³, దట్ ఈస్ ఇంటూ 1000 హోల్ డివైడెడ్ బై పై అంటే 3.14 ఇంటూ డయామీటర్ ఆఫ్ ట్యాప్, డయామీటర్ ఆఫ్ ట్యాప్ ఎంత ఇచ్చాడు, 1.25 ఇంటూ 10⁻⁻². సో 1.25 ఇంటూ 10⁻² ఇంటూ విస్కాసిటీ ఈట ఎంత ఇచ్చాడు, 10⁻⁻3. ఓకే, 10⁻3. సో దాన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 4 ఇంటూ 0.5 బై 3.14 ఇంటూ 1.25, ఇదేమో 10⁻⁻1 వస్తుంది, ఇది 10⁻⁵ వస్తుంది, పైకి వెళ్తే 10⁴ వస్తుంది. ఓకే, సో ఈ మొత్తం సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ మొత్తం సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 0.5094 ఇంటూ 10⁴ వస్తుంది అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు 5094. ఓకే, సో ఇప్పుడు ఇది రినాల్డ్స్ నెంబర్ యొక్క వాల్యూ అనమాట. ఓకే, మనకేం తెలుసు, రినాల్డ్స్ నెంబర్ యొక్క వాల్యూ అనేది 0కి 1000కి మధ్యలో ఉంటే అది లామినార్ ఫ్లో అవుతుంది లేదా స్టడీ ఫ్లో అవుతుంది. 1000కి 2000కి మధ్యలో ఉంటే ఆ ఫ్లో అనేది ఏమవుతుందంటే కొంతసేపు లామినార్ లాగా ఉంటుంది లేదా కొంతసేపు టర్బులెంట్ లాగా ఉంటుంది అనమాట. అంటే ఈ రెండింటి మధ్య చేంజ్ అవుతుంది. ఓకే, ఒకవేళ R అనేది గ్రేటర్ దాన్ 2000 అయితే ఖచ్చితంగా ఆ ఫ్లో ఏమవుతుంది, టర్బులెంట్ ఫ్లో అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ ఎంత, 5094, విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 2000. అంటే మన ఫ్లో ఏమవుతుంది, టర్బులెంట్ ఫ్లో అవుతుంది. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏంటిది, ద నేచర్ ఆఫ్ దిస్ ఫ్లో ఈస్ టర్బులెంట్ ఫ్లో. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏ సిలిండ్రికల్ ట్యాంక్ ఈస్ ఫిల్డ్ విత్ వాటర్ టు ఏ లెవెల్ ఆఫ్ 3 meter. A hole is opened at a height of 52.5 centimeter from the bottom. The ratio of area of the hole to the area of cross section of the tank is 0.1. The square of the speed with which water will come out from the hole is. Okay, so వాడు ఏమి ఇచ్చాడు, ఇది ఒక ట్యాంక్ అంట, ఈ ట్యాంక్ వాటర్ తో ఫిల్ అయిందంట. ఎంత లెవెల్ వరకు, అప్ టు ఏ హైట్ ఆఫ్
3 మీటర్ ఫ్రమ్ ది బాటమ్. ఓకే, బాటమ్ నుంచి 3 మీటర్ హైట్ వరకు ఈ ట్యాంక్ మొత్తం వాటర్ తో ఫిల్ అయిందంట. ఓకే, తర్వాత ఏం చేశాడు, బాటమ్ నుంచి 52.5 సెంటీమీటర్స్ లో 52.5 సెంటీమీటర్స్ హైట్ లో ఒక హోల్ క్రియేట్ చేశాడంట. ఓకే, ఆ హోల్ నుంచి వాటర్ ఇలా బయటకు పడుతుంది. ఓకే, ఇంకేమి ఇచ్చాడు, ఈ రేషియో ఇచ్చాడు, ఏరియాస్ యొక్క రేషియో ఇచ్చాడు, ఏరియా ఆఫ్ ది హోల్ టు ది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది ట్యాంక్, అంటే ఈ టాప్ ఏరియా. ఓకే, ఆ ఏరియా యొక్క రేషియో ఎంత ఇచ్చాడు, 0.1 ఇచ్చాడు. వాడు ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, స్క్వేర్ ఆఫ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, అంటే ఈ హోల్ లోంచి వాటర్ ఎంత స్పీడ్ తో పడుతుందో దాని యొక్క స్క్వేర్ యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటున్నాను అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ పైన ప్రెషర్ ని నేను పీటీ అనుకుంటా. ఓకే, అలాగే వాటర్ ఇక్కడ ఈ టాప్ లేయర్ ఎంత స్పీడ్ తో మూవ్ అవుతుంది, వీటీ అనే స్పీడ్ తో మూవ్ అవుతుంది. ఎందుకని, ఈ వాటర్ బయటకు వచ్చే కొద్దీ ఈ టాప్ లేయర్ ఏమవుతుంది, కిందకి జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎంత స్పీడ్ తో కిందకి జరుగుతుంది, వీటీ అనే స్పీడ్ తో జరుగుతుంది. అలాగే ఈ టాప్ లేయర్ ఎంత హైట్ లో ఉంది, హెచ్టి అనే హైట్ లో ఉంది. అదే మనకి ఎంత ఇచ్చాడు, 3 మీటర్ ఇచ్చాడు. అలాగే ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, టాప్ లేయర్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది ట్యాంకేగా, దాన్ని నేను ఏమనుకుంటా, ఏటీ అనుకుంటా. అలాగే ఇక్కడ నేనేం చేస్తా, ఇక్కడ యాక్ట్ చేసే ప్రెషర్ ఏమో పీబీ అనుకుంటా. అలాగే ఇక్కడ ఎంత స్పీడ్ తో బయటకు వస్తుంది వాటరు, విబి అనే స్పీడ్ తో బయటకు వస్తుంది. అలాగే ఎంత హైట్ నుంచి వస్తుంది వాటరు, హెచ్బి అనే హైట్ నుంచి వస్తుంది. అదే మనకి ఎంత, 52.5 సెంటీమీటర్. ఓకే, నెక్స్ట్ ఈ హోల్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏమనుకుంటా, నేను ఏబి అనుకుంటా. ఓకే, మనకి రెండు ఏరియాస్ యొక్క రేషియో ఎంత ఇచ్చాడు, 0.1 ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి, ఏబి బై ఏటీ ఈజ్ ఈక్వల్ టు 0.1 అనమాట. అది ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, వి స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, మనకి బెర్నౌల్లిస్ థియరం ప్రకారం ఏం తెలుసు, ఫర్ అన్ ఇన్కంప్రెసిబుల్ నాన్ విస్కస్ అండ్ స్టడీ ఫ్లో ద సమ్ ఆఫ్ ప్రెషర్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్, కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, సో దీని యొక్క టోటల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ కాన్స్టెంట్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తా, ఈ టాప్ లేయర్ దగ్గర 1 తీసుకుంటా. అలాగే ఇక్కడ బయటకు వచ్చే పార్ట్ ఉంటుంది కదా, అక్కడ నేను 2 తీసుకుంటా. సో ఈ 1 అనే పాయింట్ దగ్గర అలాగే 2 అనే పాయింట్ దగ్గర నేను ఏం చేస్తాను, బెర్నౌల్లిస్ థియరం అప్లై చేస్తాను. అప్పుడు నాకేమొస్తుంది, పిటి ప్లస్ హాఫ్ రో విటి స్క్వేర్ ప్లస్ రో జి హెచ్టి ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు అక్కడ 2 పాయింట్ దగ్గర అంటే బాటమ్ పాయింట్ దగ్గర పిబి ప్లస్ హాఫ్ రో విబి స్క్వేర్ ప్లస్ రో జి హెచ్బి, ఈ రెండు సమానం అవుతుంది. ఇప్పుడు టాప్ దగ్గర ప్రెషర్ ఏమవుతుంది, ఈ టాప్ సర్ఫేస్ అట్మాస్ఫియర్ కి ఓపెన్ అయిపోయిందిగా, సో టాప్ దగ్గర ప్రెషర్ ఏమవుతుంది, పిటి ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫియర్ ప్రెషర్ అవుతుంది. ఓకే, అలాగే ఈ బాటమ్ దగ్గర అట్మాస్ఫియర్ కి ఓపెన్ అయిపోయింది కదా, సో అప్పుడు పిబి కూడా ఎంత అవుతుంది, పి అట్మాస్ఫియర్ అవుతుంది. సో పిబి ఈజ్ ఈక్వల్ టు పి అట్మాస్ఫియర్, అంటే పిటి ఈక్వల్ టు పిబి. అప్పుడు నేనేం చేయొచ్చు, దీన్ని క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకే, సో అప్పుడు నాకేమొస్తుంది, హాఫ్ రో విటి స్క్వేర్ ప్లస్ రో జి హెచ్టి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ రో విబి స్క్వేర్ ప్లస్ రో జి ఇంటూ హెచ్బి వస్తుంది. ఓకే, రో కూడా కామన్ తీసి క్యాన్సిల్ చేసేయచ్చు. అప్పుడు నాకేమొస్తుంది, విటి స్క్వేర్ బై 2 ప్లస్ జిహెచ్టి ఈజ్ ఈక్వల్ టు విబి స్క్వేర్ బై 2 ప్లస్ జిహెచ్బి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ విబి స్క్వేర్ ఇటు తీసుకొస్తాను. అప్పుడు నాకేమొస్తుంది, విటి స్క్వేర్ మైనస్ విబి స్క్వేర్ హోల్ డివైడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు జి ఇంటూ ఈ జిహెచ్టి ఇటు తీసుకెళ్తా. అప్పుడు నాకు వస్తుంది హెచ్బి మైనస్ హెచ్టి. ఓకే, సో నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి, ఇప్పుడు వాటర్ కింద ఒక ఈ హోల్ నుంచి బయటకు వస్తుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, పర్ సెకండ్ ఎంత మాస్ అయితే బయటకు వస్తుందో
అంతే మాస్ ట్యాంక్ లో తగ్గిపోతుంది అనమాట. అంతే మాస్ ట్యాంక్ లో వాటర్ యొక్క మాస్ తగ్గిపోతుంది అనమాట. అంటే అర్థం ఏంటి? m/t ఈజ్ కాన్స్టెంట్. అంటే అర్థం ఏంటి? నేను ఈ 1-2 పాయింట్స్ దగ్గర నేను ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ వాడచ్చు. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఏం చెప్తుంది? AV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ చెప్తుంది. సో 1 దగ్గర నేను అప్లై చేసినప్పుడు నాకు ఏమొస్తుంది? A top ఇంటూ V top ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర అప్లై చేసినప్పుడు A bottom ఇంటూ V bottom. ఓకే, ఇప్పుడు దీని నుంచి V top ని రాసుకోవచ్చు. V top ఈజ్ ఈక్వల్ టు A bottom బై A top ఇంటూ V bottom రాసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వద్దాం. సో అప్పుడు మనకి ఏమొస్తుంది? మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? V bottom క్యాలిక్యులేట్ చేయాలి, అంతేగా. సో ఈ V top ని తీసుకొచ్చి నేను ఇక్కడ పెడతా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. అలాగే ఈ 2 ని తీసుకొస్తా. అప్పుడు నాకు ఏమొస్తుంది? V top ప్లేస్ లో నేను రాసుకోవచ్చు A bottom బై A top ఇంటూ V bottom హోల్ స్క్వేర్ మైనస్ V bottom స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2G ఇంటూ HB మైనస్ HT. ఓకే, HB మైనస్ HT. ఇప్పుడు ఈ VB స్క్వేర్ కామన్ తీస్తే నాకేమొస్తుంది? VB స్క్వేర్ ఈజ్ ఇంటూ AB మైనస్ AT హోల్ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2G ఇంటూ H బాటమ్ మైనస్ H టాప్. ఓకే, సో దీన్నే నేను ఏం చేస్తా? నెక్స్ట్ పేజ్లో రాస్తా. ఓకే, నెక్స్ట్ పేజ్లో రాస్తే నాకు ఏమొస్తుంది అంటే, నెక్స్ట్ పేజ్లో రాస్తే ఏమొచ్చింది మనకి? V bottom స్క్వేర్ ఇంటూ A bottom బై A top హోల్ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 2G ఇంటూ H బాటమ్ మైనస్ H టాప్ వచ్చింది. ఓకే, సో అప్పుడు నేను ఈ VB స్క్వేర్ రాసుకోవచ్చు. VB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2G ఇంటూ H బాటమ్ మైనస్ H టాప్ హోల్ డివైడెడ్ బై A బాటమ్ బై A టాప్ హోల్ స్క్వేర్ మైనస్ 1. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు పైన కింద మైనస్ ఇంటూ చేస్తే నాకు ఏమొస్తుంది? 2G ఇంటూ H టాప్ మైనస్ H బాటమ్ హోల్ డివైడెడ్ బై 1 మైనస్ A బాటమ్ బై A టాప్ హోల్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తా? సబ్స్టిట్యూట్ చేస్తా. 2 ఇంటూ వాల్యూస్ ఎంత వచ్చినాయి అవన్నీ, దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ G ఎంత? 10 ఇచ్చాడు. ఓకే, G ఎంత ఇచ్చాడు? 10 ఇంటూ H టాప్ 3 మీటర్స్ మైనస్ H బాటమ్ ఎంత? 52.5 సెంటీమీటర్స్, దట్ ఈస్ 0.525 మీటర్స్ హోల్ డివైడెడ్ బై 1 మైనస్ రేషియో ఆఫ్ ఏరియాస్ ఎంత ఇచ్చాడు? A బాటమ్ బై A టాప్ ఎంత ఇచ్చాడు? 0.1 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇదంతా సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 50 మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. ఓకే, సో మన ఆన్సర్ ఏంటిది? ఫస్ట్ ఆప్షన్ అనమాట. సో ఈ హోల్ లోంచి ఎంత V స్క్వేర్ వాల్యూతో బయటకు వస్తుంది? 50 మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ అనే వెలాసిటీతో బయటకు వస్తుంది అనమాట వాటర్. మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? బెర్నౌల్లిస్ థీరం ఈజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్. ఓకే, సో బెర్నౌల్లిస్ థీరం అనేది దేనికి సంబంధించింది? ఓకే, బెర్నౌల్లిస్ థీరం ఏం చెప్తుంది? ఫర్ అన్ ఇన్కంప్రెసిబుల్ నాన్ విస్కస్ అండ్ స్టడీ ఫ్లో ద సమ్ ఆఫ్ ప్రెషర్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్, కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే అర్థం ఏంటి? ఇది మన ఫ్లూయిడ్ ఫ్లో అయితే ఈ ఫ్లూయిడ్ ఫ్లోలో ఏ 2 పాయింట్స్ తీసుకున్నా ఆ 2 పాయింట్స్ దగ్గర టోటల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉంటుంది. అంటే ఇక్కడ టోటల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఎంతైతే ఉంటుందో ఇక్కడ కూడా టోటల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ అంతే ఉంటుంది. అంటే ఇది ఎలా ఉంది? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి రిలేటెడ్ గా ఉందిగా. ద టోటల్ ఎనర్జీ ఈస్ కాన్స్టెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ది ఫ్లో. సో ఈ బెర్నౌల్లిస్ థీరం దేనికి కాన్సిక్వెన్స్? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి కాన్సిక్వెన్స్ అనమాట. సో ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. షేవింగ్ బ్రష్ క్లింగ్ టుగెదర్ వెన్ ఇట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ వాటర్ డ్యూ టు. ఓకే, సో ఏం చెప్తున్నాడు? ఒక బ్రష్, షేవింగ్ బ్రష్ అవ్వచ్చు లేదా జనరల్ బ్రష్ అవ్వచ్చు, ఆ బ్రష్ ని వాటర్ లోంచి బయటికి తీసినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్రష్ యొక్క హెయిర్స్ ఏమవుతాయి అంటే
క్లింగ్ అయిపోతాయి అనమాట, అంటే దగ్గరికి వచ్చేస్తాయి అనమాట. ఎందుకేం దగ్గరికి వస్తాయి. ఓకే, అది అడుగుతున్నాడు, ఎందుకేం దగ్గరికి వస్తాయి అనేది అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ బ్రష్ ని మనం వాటర్ లోంచి బయటికి తీసినప్పుడు ఏమవుతుందంటే ఈ హెయిర్స్ మధ్య వాటర్ ఉంటుంది అనమాట. ఆ బిట్ ఆ వాటర్ కి ఈ హెయిర్ కి మధ్య ఉన్న అడ్హెసివ్ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే ఈ వాటర్ గమ్ లాగా యాక్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఈ వాటర్ ఏం చేస్తుంది, ఈ రెండు హెయిర్స్ ని లేదా ఈ హెయిర్స్ ని క్లోజ్ గా తీసుకొస్తుంది అనమాట. సో ఈ అడ్హెసివ్ ఫోర్స్ దేనికి సంబంధించింది, సర్ఫేస్ టెన్షన్ కాన్సెప్ట్ సంబంధించింది అనమాట. సో ఇవి ఈ హెయిర్స్ అనేవి ఈ బ్రష్ ని వాటర్ లోంచి బయటకు తీసుకొచ్చినప్పుడు ఎందుకు ముడుచుకుపోతాయి అంటే సర్ఫేస్ టెన్షన్ ఫినామినా వల్ల ముడుచుకుపోతాయి. If you feel that this video is useful, kindly share to your friends. If you have any doubts or suggestions, you can comment me in the comment section. Do like and subscribe because your single like and comment will encourage me for making better videos. Thank you.